పిల్లలు అయితే చూడండి క్యూట్ గా ముచ్చటగా ఉన్నారు. సో ఈ ఈవెంట్ చూడడానికి పేరెంట్స్ ఎంత మంది వచ్చారో చూడండి, చాలా జనాలు వచ్చారు కదా. రాజస్థాన్ నుంచి అరకు వెళ్ళి చదువుతున్నారు. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు అయితే మాకు యాన్యువల్ డే ఉంది స్కూల్లో. మేము ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాం. మా చెల్లి వాళ్ళకైతే గ్రాడ్యుయేషన్ డే ఉంది. ఇదిగోండి మా చెల్లి. ఈరోజు ఏమైందో మా చెల్లి మాట్లాడట్లేదు. వినండి. హాయ్ చేయమ్మా. వావ్, డ్రెస్సులు చూడండి. ఇలా అయితే సేమ్ డ్రెస్సులు వేసుకున్నారు. మా బేబీకి అయితే డ్రెస్ మార్చకుండా తీసుకొచ్చాడు, డ్రెస్ పాడు చేసేస్తుందని. సో ఇప్పుడైతే అభి పాప క్లాస్ రూమ్కి వెళ్ళి డ్రెస్ మార్చుతాము. బేబీ ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది కదా మా పాపకి, తర్వాత మా బాబుకి కూడా డ్యాన్సు. అయితే బెలూన్స్ భలే పెట్టారు కదా. సో అందరూ రకరకాల బట్టలు వేసుకుని వచ్చారు అందరూను. వావ్, మీరు ఎన్నో క్లాస్ అమ్మా? సెకండా? మీరు ఏ క్లాస్ అమ్మా? ఎన్నో క్లాసు? ఫోర్తా? థర్డా? ఓకే ఓకే. అభి పాప అయితే మా క్లాస్ రూమ్లోనే నేనైతే డ్రెస్ చేంజ్ చేస్తానంటుంది. సో దానికోసమైనా వాళ్ళ క్లాస్ రూమ్కి వెళ్ళాలి కదా. ఇదే అభి పాప క్లాస్ రూమ్. సో ఇప్పుడు మానవి పాప క్లాస్ రూమ్కి వెళ్తున్నాము. ఏమి వచ్చావు? ఎవరన్నారు? టీచర్సా? మేడం ఫోన్ అంత పైకి. సో ఇప్పుడైతే బట్టలు చేంజ్ చేస్తామండి. ఎలా ఉంది మా బేబీ డ్రెస్? కామెంట్ చేయండి. బేబీ ఇటు చూడు. అరే మా యామగడు మీరు ఒకటే డాన్సా? మా యామగడు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఈరోజు. ఫుల్ అందరూ డాన్స్ కదా, డాన్స్ ప్రోగ్రామ్ అందుకని. సో ఇక్కడైతే ఫోటోలు తీసుకుంటున్నారు చూడండి పిల్లలు. సో చూడండి లాస్ట్ పాప ఎంత బాగా కనిపిస్తుంది కదా. సో మీ క్లాస్ వాళ్ళందరూ సేమ్ డ్రెస్సా, వేరు వేరా? క్లాసు వాళ్ళు వేరు వేరు వేసుకొని వచ్చారంట. సో మా మను బాబా అయితే చూడండి పులి డ్రెస్ వేసారు. పుల్ రాజ్ తిరుగు డాడీ చూస్తారు. అదిగో చూడండి తోక కూడా ఉంది. రెండు డ్రెస్సులు ఆన్లైన్ చేశారు. సో చూడండి ఇక్కడైతే పులి ఉంది. ఇదిగా పులి తోక. చూడు మా సాంగ్ వచ్చిందని పరిగెడుతున్నారు వాళ్ళు. సో చూడండి, ఏం పేరమ్మ నీ పేరు? హర్షవర్ధనా? వావ్. మీరే క్లాసు? ఫస్ట్ క్లాసా? అభి పాపతోనే మీరిద్దరే ఒకేసారి డాన్సా? వావ్. సో ఇక్కడైతే చూడండి బెలూన్స్ వేస్తున్నారు, రంగురంగు బెలూన్స్. సో ఎన్సిసి వాళ్ళు చూడండి పిల్లలు ఎంత బాగా కనిపిస్తున్నాయో.
తినే ఒకటి తింటా. హాయ్ పూర్వేశా. ఇది అప్పుడు తిన్నావా? बाबा की वीडियो थी, बाबा कैसे थी సో చూడండి మానవి పాపకైతే ఈ డ్రెస్ వేసారు. చూడండి డ్రెస్ అయితే చాలా బాగుంది కదా. అక్కడ బెలూన్స్ కింద నుంచి వెళ్దాం. సో ఇక్కడైతే పేరెంట్స్ కూర్చోడానికి కుర్చీలు వేసారండి. చూడండి పేరెంట్స్ అయితే అందరూ వచ్చి కూర్చుంటున్నారు, కొంతమంది ఇంకా రాలేదు అనమాట. చూడండి పైన అయితే ఇటు అయితే టేజ్ కట్టారండి, ఇక్కడే పిల్లలు అయితే డాన్స్ చేస్తారు. ఇందాక వర్షం పడ్డది కదా, అందుకనే కవర్ అయితే ఇలా అడ్డు చేశారు. ఇప్పుడు ఓపెన్ చేస్తారు, టైం అవ్వలేదు, 4 గంటల నుంచి స్టార్ట్ చేస్తారంట. చూడండి పిల్లలు అయితే సిద్ధం అవుతున్నారు ప్రోగ్రామ్కి, డాన్సులకి. Thank you so much parents for coming this occasion. థ్యాంక్ యూ. ఏ క్లాస్ అమ్మా? 7th. ఓకే. Thank you so much parents for coming this occasion. చూడండి పిల్లలు అయితే హడావిడిగా వస్తున్నారు, రెడీ అయిపోయారు. సో మొత్తానికి అందరూ వచ్చేస్తున్నారు అనమాట. మంచి మంచి డ్రెస్సులు వేసుకొని వచ్చేసారు మొత్తానికి. పేరెంట్స్ కూడా హడావిడిగా వస్తున్నారు. చూడండి అంటే టైం అయ్యి వచ్చిందండి, 4 అయిపోతుంది అనమాట. 4 నుంచి స్టార్ట్ చేస్తారంట. స్కూల్ ఏనివాడే అయితే చాలా అంటే చాలా గ్రౌండ్గా చేస్తున్నారు ఈ ఇయర్ అయితే. సో మేము కూడా హ్యాపీ, ఎప్పుడో స్టార్ట్ చేస్తారా అనేసి వెయిట్ చేస్తున్నాము. అదిగో కుర్చీలకి కూర్చొని పుల్లు వర్షం కుమ్మేసింది, తడిసిపోయాయి. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అండి, రాజస్థాన్. ఎంత చదువుతున్నావు? 5. మీ అన్య? 12. మీ అక్కనా? రాజస్థాన్ నుంచి అరకు వెళ్ళి చదువుతున్నారు. సో క్యూట్ బాయ్. సో పిల్లలు అయితే చూడండి క్యూట్గా ముచ్చటగా ఉన్నారు. ఎంత బాగున్నారో చూడండి. చూడండి చాలా చాలా బాగున్నారు. రకరకాల డ్రెస్సులు, రంగురంగుల డ్రెస్సులు, చాలా చాలా అందంగా ఉన్నారు. సో డీజే బాక్స్లు కూడా ఇప్పుడైతే ఆన్ చేస్తున్నారు, రెడీ చేస్తున్నారు. క్యూట్గా ఉన్నారు, చాలా చాలా బాగున్నారు కదా. ఈ పిల్లలకి చూడండి ఎంత క్యూట్గా ఉన్నారంటే, చాలా అందంగా ఉన్నారు. లైన్గా వస్తున్నారు. వావ్, ఎంత అంటే ఎంత బాగున్నారో, చాలా చాలా బాగున్నారు. లైటింగ్ కూడా రెడీ చేస్తారు చూడండి. పిల్లలు అయితే వస్తూనే ఉన్నారు. అదిగో మా అభి పాప కూడా ఎంటర్ అవుతుంది.
బేబీ హాయ్ బేబీ హాయ్. ఎంత అందంగా కనిపిస్తుంది. అబ్బా డ్రెస్సులు ఎంత బాగున్నాయో చిన్న పిల్లలు చూడు. పిల్లలు అటు చూడు. సో ఈ ఈవెంట్ చూడడానికి పేరెంట్స్ ఎంత మంది వచ్చారో చూడండి. చాలా జనాలు వచ్చారు కదా. పిల్లల్ని చూడడానికి ఎంత ఆనందంగా ఉన్నారో మేము కూడా అలాగే హ్యాపీగా ఉన్నాము. ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అనేసి. నాకు వస్తున్నారా? Each and everybody should sit. Dear parents, students, a very good evening. Please settle down as we are going to start in another 10 to 15 minutes. Thank you for waiting. Thank you for your patience. We will start soon. ప్రియమైన తల్లిదండ్రులకు విద్యార్థులకు చిన్న మనవి, మరొక 10-15 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాం. ASR Public School Treasurer Shri Achyut Ramaraj Garu, dear parents, esteemed guests and visitors, and last but not the least, our talented students, a very good evening to you all. It's my pleasure and an honor to welcome you all to the ASR CBSE Public School Annual Day Program for the academic year 2024-2025. Please take care. Students, come slowly. I had a good year. I had a good year. Family. Thank you, family, for helping me. For helping me. Be the best I can be. The best I can be. That facilitates the presence of divine energies. The lamp
is associated with imparting knowledge. From UKG, Alluri Sitaramarazu CBSE Public School, Arkaveri. Indeed, it's my pleasure to share my kindergarten memories. I love to say that in my school, I have learned what is punctuality. I have learned to do my works on. Come on, dance. Each and everybody. I had a good year. I had a good year. మీరందరూ కూడా ఎక్కువ మంది తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలుగు భాషలో మాట్లాడతాను. ఎందుకంటే ముఖ్యంగా తల్లిదండ్రులతో మాట్లాడడానికి ఈరోజు రావడం జరిగింది. ఒక వ్యక్తి, ఒక దార్శనికుడు ఎలా ఉంటాడు అంటే, సాధారణంగా రాజకీయ నాయకులు ఎప్పుడూ కూడా వచ్చే ఎలక్షన్ల గురించి ఆలోచిస్తారు. కానీ ఒక దార్శనికుడు ఎప్పుడూ కూడా భావి తరాల గురించి ఆలోచిస్తాడు. కాబట్టి ఇంతవరకు నేను మూర్తిరాజు గారి గురించి మాట్లాడాను, తర్వాత చైర్మన్ గారి గురించి మాట్లాడాను, ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుల గురించి మాట్లాడాను. మరి వారు ఇంత చక్కగా వాళ్ళ భూమిక పోషిస్తున్నప్పుడు తల్లిదండ్రులుగా మనమేం చేయాలని మనం కూడా ఆలోచించాలి. చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, సార్ మంచి స్కూల్ పెట్టారు ఇక్కడ, ఇంకా మా పని అయిపోయింది, మా పిల్లల్ని స్కూల్కి పంపించడం, మేము హాయిగా మొబైల్ ఫోన్లో రీల్స్ చూసుకోవడం, షార్ట్స్ చూసుకోవడం మాకు చాలా హాయిగా ఉంది తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. తల్లిదండ్రులు పిల్లలకు చక్కని సంస్కారాన్ని, చక్కని వినయాన్ని గనక మీరు నేర్పించగలిగితే ఆ పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. దానికోసం ఒక 2 ఉదాహరణలు ఇస్తాను. భీమ్ అనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. భీమ్, ఆ పిల్లవాడు మధ్యప్రదేశ్లో మాహూలో జన్మించాడు. వాళ్ళ నాన్నగారి పేరు రామ్జీ సక్పాల్, వాళ్ళ అమ్మగారి పేరు భీమాబాయి. వాళ్ళిద్దరూ కూడా చాలా పేద కుటుంబంలో పుట్టినవాళ్ళు. కానీ పిల్లలకు చక్కని వినయం నేర్పించారు, చక్కని విధేయత నేర్పించారు, చక్కని విషయాలు నేర్పించారు. ఆ పిల్లవాడు స్కూలుకు వెళ్ళిన తర్వాత ఇంకొక మహాదేవ్ అని ఒక గొప్ప ఉపాధ్యాయుడు దొరికాడు ఆ పిల్లవాడికి. ఇటువైపు అమ్మా నాన్నలు రామ్జీ, భీమాబాయి, ఇటువైపు గురువు మహాదేవ్. వీరు ఇద్దరు ఎప్పుడైతే కలిశారో భీమ్ అనే చిన్న కుర్రవాడు ఎదిగి మన దేశానికి ఉపయోగపడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా మారాడు. ఈ భీమ్ అనే కుర్రవాడు. దానికి కారణం ఎవరు? వాళ్ళ అమ్మా నాన్నలు, వాళ్ళ గురువులు. వాళ్ళ అమ్మా నాన్నలు ఆ పిల్లవాడికి చక్కని వినయం, విధేయత నేర్పించకుంటే ఆ పిల్లవాడు అంత గొప్పవాడు అయ్యేవాడు కాదు. వాళ్ళు వినయము, విధేయత నేర్పించి ఆయనకు మహాదేవ్ అనే గురువు దొరకకుంటే ఆ పిల్లవాడు భీమ్గానే ఉండిపోయాడు. కానీ ఒకవైపు అమ్మా నాన్నలు, ఒకవైపు గురువు, వీళ్ళిద్దరూ కలిసి ఆ పిల్లవాడిని చక్కని సంస్కారము, చక్కని విద్య నేర్పించడం వల్ల ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా మారి మన అందరికీ భారత రాజ్యాంగాన్ని ఇచ్చారు. అది మనం నేర్చుకోవాల్సిన అంశం. కేవలం అల్లూరి సీతారామరాజు స్కూల్లో మాస్టర్లు కష్టపడి వాళ్ళు పిల్లలకు చక్కని పాఠాలు నేర్పిస్తే సరిపోదు. అమ్మా నాన్నలుగా మన బాధ్యత ఏంటి అన్నది కూడా మనం నిర్వహించినప్పుడు మన పిల్లలు ఆ స్థాయికి వెళతారని మీకు చెప్పడానికి వచ్చాను. ఇంకొక చిన్న పిల్లవాడి పేరు, ఆ పిల్లవాడి పేరు అబ్దుల్. ఆ పిల్లవాడు తమిళనాడులో జన్మించాడు. వాళ్ళ నాన్నగారి పేరు జైనుల్ అబ్దీన్, వాళ్ళ అమ్మగారి పేరు ఏషియమ్మ. వాళ్ళిద్దరు కూడా ఆ పిల్లవాడికి చక్కని వినయాన్ని నేర్పించారు, చక్కని సంస్కృతిని నేర్పించారు, సంస్కారం నేర్పించారు. ఆయన స్కూలుకు వెళితే అక్కడ శివసుబ్రహ్మణ్యం అయ్యర్ అని ఒక అద్భుతమైన గురువు దొరికాడు ఆ పిల్లవాడికి. ఇటువైపు అమ్మా నాన్నలు, ఇటువైపు గురువు, వీళ్ళిద్దరి కలయిక వల్ల అబ్దుల్ అనే కుర్రవాడు పెరిగి పెద్దవాడై డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంగా మారి మన భారతదేశానికి మిసైల్స్ అందించాడు. కాబట్టి ఆయన ఏపీజే అబ్దుల్ కలాంగా మారడానికి కారణం ఎవరు? అమ్మా నాన్నలు, గురువు. వీరిద్దరి యొక్క ప్రయత్నం వల్ల ఆయన ఏపీజే అబ్దుల్ కలాం అవ్వగలిగారు. చూడండి, ఇది మీరు నేర్చుకోవాల్సిన విషయం. ఇంకొక మహానుభావుడు ఎవరి పేరు మీదైతే ఈ స్కూల్ పేరు పెట్టబడిందో
ఆయన అల్లూరి సీతారామరాజు. ఆ మాట వింటే చాలు ఒక్కసారి ఇంతకుముందు పరిచయం చేస్తూ ఏఎస్ఆర్ స్కూల్ అన్నారు. ఇక్కడ ఎప్పుడు కూడా ఏఎస్ఆర్ స్కూల్ అనకండి. ఎప్పుడు కూడా మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటలో ప్రతిసారి అల్లూరి సీతారామరాజు అన్న పేరు ఖచ్చితంగా రావాల్సిందే. పిల్లలందరికీ అమ్మా నాన్నలకు కూడా చెబుతున్నారు, మీరు ఎప్పుడు ఏఎస్ఆర్ స్కూల్ అనకండి, దీన్ని అల్లూరి సీతారామరాజు స్కూల్ అని. ఎప్పుడైతే అటువంటి మహానుభావుల పేర్లు మనం మాట్లాడతామో మనలో కూడా దేశభక్తి పెరుగుతుంది. ఆ మహానుభావుడు ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొని వంటి నిండా తూటాలు నింపుకొని వందే మాతరం అంటూ మన గడ్డ కోసం ప్రాణాలు వదిలిన మహానుభావుడు అల్లూరి సీతారామరాజు. అటువంటి వ్యక్తి యొక్క పేరు మీద ఈ స్కూల్ మనం పెట్టి నడుపుతున్నాం. కాబట్టి మన పిల్లలందరూ కూడా ఆ స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్క అల్లూరి సీతారామరాజు ఆ విధమైన పరివర్తన తీసుకురాగలిగితే ఇక్కడ చదివిన పిల్లలందరూ కూడా అల్లూరి సీతారామరాజు గారి యొక్క లక్షణాలను నేర్చుకుంటే చూడండి దేశం ఎంత గొప్పగా ముందుకు వెళుతుందో. ఆ బాధ్యత మళ్ళా తల్లిదండ్రులది. ఇక్కడ వచ్చి ఈ పరిసర ప్రాంతాల్లో బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ వాళ్ళ మీద పన్నులు రుద్దుతుంటే అటవీ ప్రాంతం మనది, అటవీ ప్రాంతం మనది. బయటి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళెవరు మన మీద పన్నులు వేయడానికి అని ధైర్యంగా నిలబడిన వాడు అల్లూరి సీతారామరాజు. చూడండి ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రభావాన్ని, వాళ్ళ దగ్గర ఉన్న తుపాకులని, వాళ్ళ దగ్గర ఉన్న ఫిరంగులను ఎదుర్కొని ఒక ధైర్యంతో నిలబడతాను అని మనందరికీ ఆదర్శప్రాయుడైన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ అడుగుతుందంటే అమ్మా నాన్నలను పిల్లలకు ఇటువంటి కథలు చెప్పండి, పిల్లలకు చక్కని విషయాలు చెప్పండి, గొప్ప గొప్ప వ్యక్తుల గురించి వాళ్ళను పరిచయం చేయండి. ఛత్రపతి శివాజీ మహారాజు గురించి పరిచయం చేయండి, సుభాష్ చంద్రబోస్ గురించి పరిచయం చేయండి, అల్లూరి సీతారామరాజు గారి గురించి పరిచయం చేయండి. మనం వెళ్ళి పుష్ప లేకుంటే ఇలాంటి సినిమాలు పరిచయం చేయొద్దు మన పిల్లలకి. మన పిల్లలకు పరిచయం చేయాల్సింది గొప్ప వ్యక్తులను పరిచయం చేయాలి. రేపు పుష్ప సినిమా మీరు కూడా పిల్లలతో చూస్తే మీ వాడు వెళ్ళి గొడ్డలు పట్టుకొని రెడ్ శాండర్ స్మగ్లర్ అవుతాడు. వాడు కూడా వెళ్ళి కర్రలు కొట్టి వాడు రేపు అరెస్ట్ అవుతాడు మీ పిల్లవాడు. మీరు చెప్పాల్సింది అల్లూరి సీతారామరాజు గురించి, ఛత్రపతి శివాజీ మహారాజు గురించి. గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు మన దేశంలో, వాళ్ళందరినీ పరిచయం చేయండి. కాబట్టి అమ్మా నాన్నలకు చేస్తున్న నేను విన్నపం ఏంటంటే పిల్లలకు చక్కని విషయాలు, చక్కని వ్యక్తులను బోధించండి. ఇంటిలో వాళ్ళ పటాలను పెట్టండి, వాళ్ళ పోస్టర్లను పెట్టండి. ప్రతిరోజు పిల్లలకు వాళ్ళ గురించి చెప్పండి. చూడండి మీ పిల్లల్లో ఏ విధమైన మార్పు వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకు నేను చెబుతున్నది ఏంటంటే 16 సంవత్సరాలు పిల్లలకు వచ్చే వరకు మనము చాలా జాగ్రత్తగా వాళ్ళని పెంచాలి. ఎందుకంటే 16 సంవత్సరాల తర్వాత పిల్లల్ని మనం మార్చలేము. పిల్లలను చక్కగా మంచి పౌరులుగా తయారు చేయాలంటే 16 సంవత్సరాలు మనం ఒక దీక్ష చేయాలి. మనం అందరం కలిసి ఒక యజ్ఞం చేయాలి. అప్పుడే మన పిల్లలు చక్కని పౌరులుగా మారతారు. మీ అందరితో నాకున్న కొన్ని ఆలోచనలను పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన సత్యనారాయణ రాజు గారికి, వేదిక మీద ఆశీనులైన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరం కలిసి భారతదేశాన్ని గొప్ప దేశంగా మారదామన్న సంకల్పాన్ని మీ ముందు ఉంచుతూ మరి ఒకసారి భారత మాతను గురించి ఒక్కసారి తలుచుకుంటూ నేను ముగిస్తాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ధన్యవాదాలు. జై హింద్. Yashwant Kumar. Second place goes to Sanjay Shankar Joy. And handkerchief game first place goes to Lakshmi Pranati. And second place goes to Yashashvija. Third place goes to K. Yoshita.
ఇప్పుడైతే 8 గంటలు అవుతుందండి, టైం కూడా వచ్చింది, అయినా ప్రోగ్రామ్ అయితే ఇంకా అవ్వలేదు. సో మా పిల్లలు డ్యాన్స్ అయితే అయిపోయింది.